మనం పోటీ ప్రపంచంలో ఉన్నాం. అందుకే నిరంతరం పరుగులు తీస్తున్నాం. అందుబాటులో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవడమే కాదు, అందకుండా ఉన్న అవకాశాల కోసం కూడా అందుకోవాలని ప్రయత్నిస్తుంటాం. ఈ పరుగులాటలో పక్కవారిని పలకరించే తీరిక కూడా లేక సున్నితమైన ఎన్నో స్పందనలకు దూరమైపోతున్నాం. ఆ దూరాలను విడిచి మానవ సంబంధాలు మరింత పటిష్టమయ్యేందుకు ప్రయత్నించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అటువంటి ప్రయత్నం మన నుండి ఆరంభం కావాలని కోరుకుంటూ శక్తి కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నాం. ఉన్నదారి వెంట నడవడం చాలా తేలిక, కొత్త రహదారిని వేసుకుంటూ పోవడమే కష్టం. కొత్త దారులు పరవాలంటే ఎగుడు దిగుడులుగా ఉండే స్థలాన్ని చదును చేయాలి. కంటికి కనిపించే కాళ్లకు తగిలే ముళ్లు రాళ్లను ఏరివేయాలి. ఇది కొందరికి సాధ్యంగా కనిపిస్తే మరికొందరికి అసాధ్యంగా అనిపిస్తుంది. ఆ కొందరి కోవకే చెందుతారు రేణురావు. దాదాపు 15 ఏళ్ల క్రితమే పేపర్ మేడ్ ఐటమ్స్ కి రూపకల్పన చేసి సుదీర్ఘ అనుభవాన్ని సంపాదించుకుని ముందుకు సాగుతున్న ఆ సక్సెస్ ఉమెన్ అనుభవాలు ఇవాల్టి శక్తిలో తెలుసుకుందాం. ఇక్కడ అందంగా కొలువు తీరిన ఈ వస్తువులన్నీ కాగితంతో తయారైనవి, పర్యావరణానికి హాని కలగకుండా రూపొందించినవి. నేటి యువతరం కలల సౌధం అమెరికాలో ఫైన్ ఆర్ట్స్ లో మాస్టర్ డిగ్రీ పూర్తి చేసిన రేణురావు ఆలోచనల నుండి పుట్టుకొచ్చినవి. My name is Renu Rao. I work with this handmade paper, which is an environment friendly material. I started this company Deckel Edge in 1996 because I wanted to work with environment issues. So when I finished my masters from US and came back, started working with this material in Delhi, and then we moved here and I started this little design studio. పేపర్ వస్తువులను రూపొందించాలని నిర్ణయించుకున్న రేణురావు ఆ విషయంపై ఢిల్లీలోని ఎన్జీఓ సంస్థలతో కొంతకాలం పాటు పనిచేశారు. అక్కడ సంపాదించుకున్న అనుభవంతో హైదరాబాద్ లో సొంతంగా ఒక యూనిట్ ఆరంభించాలని నిర్ణయించుకున్నారు. డెకిల్ ఎడ్జ్ పేరుతో పేపర్ యూనిట్ ని ప్రారంభించారు. When I came back after my masters in fine arts from US, I joined this NGO in Delhi which made handmade paper. So from there I worked as a designer with them for 2 years and then had to move to Hyderabad. So when I moved here, I decided to start this design firm here. Making handmade paper products, because there was no such kind of work being done in Hyderabad. So I saw the niche that was available and decided to do this kind of work over here. వ్యాపారంలోకి అడుగు పెట్టాక ఎవరికైనా కావాల్సింది తగినంత ప్రచారం. ఆ ప్రచారం లేకపోతే, ఉత్పత్తి చేసిన వస్తువుల గురించి 10 మందికి పరిచయం చేయకపోతే రాణించడం కష్టం. రేణురావు తొలి దశలో మార్కెటింగ్ కి సంబంధించిన అటువంటి సమస్యలే ఎదుర్కొన్నారు. అయినా సమర్థవంతంగా ఎదుర్కొని నిలబడ్డారు. దాదాపు 15 మందికి ఉపాధిని కల్పించారు.
I started with stationery products because that's what I did in the NGO. But later realized that marketing that is, very difficult being a woman and I'm basically an artist. So marketing is not my forte. So I decided that if I had to sit here and do my work, I have to get into something else. And I saw weddings as a option which was, there for me to design. And I am very fond of doing textile designing. Here I could combine the textile designing on paper and design my own wedding cards and paper products. So I make various range of coordinated stationery for weddings, and that has really worked very well for me in the market over here because there's nobody else doing coordinated products for weddings. ఏ వ్యాపారాన్నైనా ఆరంభించడం ఎంత కష్టమో ఆ వ్యాపారాన్ని విస్తృతం చేసుకోవడం నిలబెట్టుకోవడం కూడా చాలా కష్టం. అందుకే ఇటువంటి కీలక నిర్ణయాలు తీసుకునే ముందు అవకాశాలను పూర్తిగా అవగతం చేసుకున్న తర్వాతనే ముందడుగు వేయాలి. ఏ పని చేసినా అందులో నాణ్యత ఉండాలి. వినియోగదారుల అభిరుచికి అనుగుణంగా ఉత్పత్తులు అందించగలగాలి. ఆ సేవలు అందుకున్నవారు సంతోషంగా ఫీల్ అవ్వాలి. కస్టమర్స్ కి ఫీలింగ్ అందించడంలో ముందుంటోంది డికిల్ ఎడ్జ్. Catering to the specific market. So my main product is wedding cards, and with that is the bags, boxes, packaging material. So all these are aesthetic products which are required in the market, and this was a niche that I found that there was a gap in the market. So I started this doing these products which really caught the imagination of people in Hyderabad. I keep coming up with new products, new designs to stay in this market because there is a lot of competition which has grown now. When I started, I was the only one, but now there are others also. But I'm able to stay in the forefront of this industry because I'm constantly creating new designs. పేపర్ బ్యాగ్స్, పేపర్ బాస్కెట్స్, వెడ్డింగ్ కార్డ్స్ లాంటి ఐటమ్స్ తో పాటు స్టేషనరీగా ఉపయోగపడే వస్తువులను కూడా అందంగా తయారు చేస్తున్నారు. ఎకో ఫ్రెండ్లీగా తయారవుతున్న కలంకారీ వస్త్రాలను కూడా అందుకోసం వినియోగిస్తున్నారు. And I keep making new products. Every time there's a client who wants something specific, we cater to that. And what I have just now is wedding cards, bags, boxes, jewelry boxes, trays, mithai boxes, chocolate boxes. The whole range of boxes we make with hardboard and also folding paper folded boxes. We also use cloth. We use a lot of kalamkari cloth which is locally available in Andhra. It's again an eco-friendly cloth. So we use a lot of that with our paper products. And we also have stationery products like desktop stationery, folders, CD holders, letter sets, gift and envelopes. డికిల్ ఎడ్జ్ పేరుతో రేణురావు దాదాపు 15 ఏళ్లుగా ఈ రంగంలో నిలబడి ఉన్నారంటే అందుకు ప్రధాన కారణం తన యూనిట్ లో పనిచేసే సిబ్బంది శ్రమ, సహకారమే అంటారు.
డెకిల్ ఎడ్జ్ ఆరంభించినప్పటి నుండి ఇప్పటి వరకు ప్రతి ఒక్కరూ ఆమె దగ్గర పనిచేస్తూ ఉండటం మరో ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. In terms of support, I can only tell you that I have my staff who've been with me, 4 of them who've been with me for the last 15 years. డెకిలెట్ స్టార్ట్ అయ్యి 1.5 year కి నేను జాయిన్ అయినా. ఇక్కడ జాయిన్ అయినప్పుడు అకౌంట్స్ చూడడానికి అనేది జాయిన్ అయినా. ఐ హ్యాడ్ నో ఐడియా అబౌట్ ప్రింటింగ్ ఆర్ ఎనీథింగ్. కానీ ఇక్కడ వచ్చాక మెల్లిమెల్లిగా నేర్చుకుంటూ రేణు సపోర్ట్ చేస్తూ మేము ఇప్పుడు ఈ స్టేజ్ కి రీచ్ అయ్యాము. So right now I am taking care of the entire production. Renu is the main designer. Whatever designs are made here are our own designs. So we take care of making the cards, making business cards. Right now we are more into wedding cards. So my own production department idi. We make wedding cards, we make coordinated boxes and bags. And మా దగ్గర ఉన్న స్టాఫ్ ఇట్స్ మోర్ లైక్ అ టీమ్ వర్క్. మాకు ఇట్స్ లైక్ అ ఫ్యామిలీ. Secret of success, I would put in very short form. I believe in the 3 P's. First, you have to have passion for what you're doing. That's the most important thing. And with passion, you need to have patience. So when you have patience and keep at it with perseverance, then you can achieve whatever you want. That's what I've done. And also, these are the 3 main things: passion, patience and perseverance. And with that, you need to be innovating. I'm constantly innovating, so coming up with new products. And that, I think, is the secret of my success. రేణురావు యూనిట్ లో రూపుదిద్దుకుంటున్న కళాత్మక పేపర్ వస్తువులకు మరింత ప్రచారం జరగాలని కోరుకుందాం. ఆమె పరిశ్రమ దినదినాభివృద్ధి చెందాలని ఆశిద్దాం. శక్తిలో ఇప్పుడు మరో స్వల్ప విరామం.